ఈ రోజులలో హాస్పిటల్కి వెళ్తే లక్షలు లేనిది ఎక్కడ పని అయితే అవ్వట్లేదు. అదొక సర్జరీ ఉండొచ్చు, లేకపోతే ఒక ఆపరేషన్ ఉండొచ్చు. మినిమం టు మినిమం 1,00,000 లేనిది పని జరగట్లేదు. సో మీరు కనుక ఒకవేళ మీకు కానీ, మీ పేరెంట్స్కి కానీ, మీ వైఫ్కి కానీ ఎవరికైనా సరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఒక కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అవుతే యూ నో హౌ ద సిచ్యువేషన్ ఇస్. సో ఇప్పటిదాకా మీరు సేవింగ్ చేసుకున్న మనీ అయితే కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోతుంది. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా వరకు ఇదే పెద్ద ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ముందుగానే మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ హెల్త్ ఇన్సూరెన్స్ పైన అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. బికాస్ మీరు ఇయర్లీ ఒక ప్రీమియం అమౌంట్ ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి పే చేసినట్టయితే ఫ్యూచర్లో ఒకవేళ మీ ఫ్యామిలీకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఈ కంపెనీస్ అనేవి మీ తోడుగా ఉంటాయి. అండ్ మీకు ఎంతైతే ప్రీమియం ఉందో ఆ ప్రీమియం లోపల ఎంత అమౌంట్ అయితే ఖర్చు అయిందో మీ హాస్పిటల్లో సింగిల్ రూపీ నుంచి ఎవ్రీథింగ్ విల్ బీ పేడ్ బై దిస్ కంపెనీస్. సో వైలెట్ మీరు కూడా ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కింద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేసి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అయితే క్లెయిమ్ చేసుకోండి. 15 సంవత్సరాల నుండి మెడికల్ ఇన్సూరెన్స్ అనుభవంతో మీ పాత పాలసీ లేదా కొత్త పాలసీ గురించి ఏవైనా సందేహాలు ఉంటే ఈ కింది నెంబర్కు మీ పూర్తి పేరు మరియు ఏరియాను మాకు మెసేజ్ చేయగలరు.